ముందే పంపించిన చూడలేదు, ఇప్పుడే చూసాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు బండ్ల ప్రకాష్ గారు, ఈశ్వర్య గారు, బాలనాథన్ గారు, పేరు పేరు అందరికీ నమస్కారం. అయితే నేను ఇంత పెద్దవాళ్ళు చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి డెప్త్కు పోను. ఒక 2-3 విషయాలు మాత్రం నా 25 ఏళ్ళ రాజకీయ అనుభవంలో నేను చూసినవి, అనుభవించినవి మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు రాసిన ఈ టైటిల్స్ ఏవైతే మేము సిమెంట్ ఇండస్ట్రీస్లోని మాట, ఫార్మా ఇండస్ట్రీస్లోని మాట గురించి నాకు తెలిసి 2005లోనో 2006లోనో ఒక ఉపన్యాసం రాసింది. 2005లోనో 2006లోనో ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చినారు. ఇవే ప్రశ్నలు లేవనెత్తారు, ఎట్లా బాగుపడతారు అంటే. అది కూడా ఎక్కువ చర్చ అంటే నోబెల్ నరసింహ గారు ఎమ్మెల్యే ఉంది, ఎప్పుడు కులవృత్తుల గురించి ఒక సబ్జెక్ట్ మాట్లాడింది. ఎన్నాళ్ళు మాట్లాడతాం వల్ల ఈ కులవృత్తుల గురించి ప్రతి శాసనసభ సమావేశాల సందర్భంలో తప్పకుండా వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే కులవృత్తులు, చేతివృత్తుల గురించి మాట్లాడతాం. నేను మాట్లాడితే ఏం లేదు, ఇవి ప్రశ్నించు, మనకన్నా మంచిదయ్యే ఆస్కారం ఉందని చెప్పి అప్పుడు ఇవన్నీ సిమెంట్ ఇండస్ట్రీస్, బ్యాంకుల చైర్మన్లు, బ్యాంకుల రుణాలు, అసలు ఎగబెట్టుకోవడం ఇవ్వడం, అసలు కట్టేవాడు ఇవ్వడం, అన్నీ నా ఉపన్యాసాలు అందరూ ఉపన్యాసాలు ఉన్నాయి. కాకపోతే అప్పుడు గుర్తోంది కాబట్టి కొంత ఎక్స్పోజ్ కాదు. కానీ ఒక 2 విషయాలు మాత్రం ఇప్పటిదాకా మీకు చెప్తున్న దాంట్లో అన్నీ చెప్పేది. ఒకప్పుడు రిజర్వేషన్ అంటేనే అసలు మెరిట్ పొందబెట్టినట్టు అనేటువంటి చర్చ జరిగేది. ఇవాళ ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు వచ్చిన తర్వాత, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత అసలు చర్చ లేదు. ఎవరు డబ్బులు ఉంటే వాడు ఇలా డిగ్రీలు కొనుక్కునే పరిస్థితి అందులో ఏం అనుమానం అయితే లేదు, కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ల వల్ల ఏదో మెరిట్ చచ్చిపోతుంది, మనం ప్రోగ్రెసివ్ ఆలోచించాలన్నటువంటి వాదన చేసే వాళ్ళతో అది దాని కథ అయిపోయింది. కానీ ఒక్క మార్పును మనం గమనిస్తలేము, దాని గురించి చర్చిస్తలేము. మీరు ఎంత మేరకి ఆవేదన, బాధ, దుఃఖం, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటున్నారు. మీ చేతులు లేకుండా, మన చేతులు లేకుండా చేసిన విషయంలో మర్చిపోతారు. అసలు ఇవి ఎలక్షన్లల్లా వార్డు మెంబర్ ఉన్నది, సర్పంచ్ ఉన్నది, మీ ఎంపీటీస్ ఉన్నది, రేపు ఎమ్మెల్యే ఉంది, ఎంపీ ఉంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దీనికి ఎవరు బాగుంది? ఇంతకుముందు తాడు శ్రీనివాస్ కూడా ఉపన్యాసం ఇచ్చి లాస్ట్కు 2 మాటలు కూడా చెప్పాయి. ఏమంటే మనలో ఆ చైతన్యం లేదు, మనలో ఐక్యత లేదు, మనమే కదా దీనికి అన్నిటి బాధ అని చెప్పి చెప్తాయి. నేను అంటున్నా, ఇవాళ 52% ఉన్న మనం అనేది అంటున్నాము, మనం 100% వెళ్ళడానికి ఆస్కారం ఉందని చెప్పి అంటున్నాము. మొత్తం భారతదేశ చరిత్రలో నేషనల్ లెవెల్లో చూసుకున్నా, రాష్ట్రాల లెవెల్లో చూసుకున్నా 40%, 39, 40% వచ్చిన వాళ్ళే అధికారికి వస్తారని చెప్పి అర్థమైన తర్వాత సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని ఇలా వెళ్తున్నటువంటి ఈ రోజులలో 52% 40%లోనే వస్తాయి అనుకున్నప్పుడు నిజంగానే మరి ఏం కొరబడింది? అన్నిటికీ మూలం మనమే చెప్పింది ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు. ఇక్కడ అసలు అన్నిటికీ మూలం మనమే. అసలు మనం ఎట్లా కాటగలిసినాం అనే విషయం చెప్పింది నిజమే అయితే. నేను అంటున్నా, ఇవాళ చైతన్యానికి అయితే కొదవలేదు కదా. ఒకప్పుడేమో ఆ గుడిసెల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇవాళ వెనుకబడినటువంటి వాళ్ళు కానీ చదువుకోవడానికి అర్థం ఉంది. నాకు తెలిసి ఇవాళ చదువుకోని కుటుంబాలు లేవు, చదువుకోని పిల్లలు అలా ఎక్కడ లేరు, అందరూ చదువుకునే ఉంటారు. ఎందుకు అందుకోలేకపోతున్నారు? ఎందుకు ఐక్యత కాలేకపోతున్నారు? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు దాన్ని ఆచరించలేకపోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఇవాళ నేను సర్పంచ్ గురించి నేనే లీడర్ని ఆలోచిస్తే ఎవరికి ఇవ్వాలి? నేను ఒక 5 నుంచి ఒక 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాను. ఎమ్మెల్యే టికెట్ ఏమి మొదలవుతుంది? ఎమ్మెల్యే టికెట్ అనేది నీకు ఎన్ని కోట్లు పెట్టగలిగే కెపాసిటీ ఉందో దాన్ని బట్టి నాకు అర్థం. అంటే సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాల కాలంలో ఓటు అనేది, ఎన్నికలు అనేది కులాన్ని బట్టో, బీసీలను బట్టో, ఇంకో దాన్ని బట్టో కాదు బిడ్డ, డబ్బులను బట్టే, డబ్బులే శాసించే స్థాయికి ఎదిగినమాట వాస్తవం కాదని చెప్పాను.
డబ్బులే సత్యం. రెండో మాట అతి ముఖ్యమైన చెప్తున్నా, ఇవాళ పార్టీని కూడా, నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటే, ఇవాళ పార్టీని కూడా నీ ముఖ్యమైన నాయకుడు దొరికే అపాయింట్మెంట్ కంటే కూడా నీ ముఖ్యమైన నాయకుడికి ఆ నాయకుడి దగ్గర ఆ పార్టీ బాస్ దగ్గర దొరికేటువంటి అపాయింట్మెంట్ కంటే కూడా ఆయన ఒక రెడ్ కార్పెట్తో ఎప్పుడంటే అప్పుడు కలుసుకునే పరిస్థితి వచ్చిందని మీరు చెప్పండి. ఇవాళ ప్రభుత్వాలను శాసించేది డబ్బులు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నేను కళలు చూస్తున్నా, ఇక్కడ ఎవ్వరి వినాయకు రాదు, వాళ్ళకు రెడ్ కార్పెట్ ఉండదు, వాళ్ళకు అసలు ఎంత గమ్మతైన ఇవన్నీ చెప్తే ఇప్పుడు మంచిది కాదు. కానీ ఒక్కడి మాత్రం సత్యం, ఇవాళ డబ్బులే శాసిస్తున్న సందర్భం వచ్చినమాట వాస్తవం. ఆ డబ్బులు ఎక్కడుంటే అక్కడ. నేను 25 ఏళ్ళు ఉన్నా, 25 సంవత్సరాలు రాజకీయాలు ఉంటే నేను కూడా ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏంటి అంటే, నేను వాస్తవంగా 2018 వరకు మాకు డబ్బులు అంటే సంబంధం లేదు. నేను ఒళ్ళు వచ్చి పనిచేసి ఆ ప్రైవేట్ బంధుకి నిలబడలేనే, కానీ అదర్వైజ్ ఇక పైసలు వచ్చింది. ఇవాళ 100కు 100% మనం ఇప్పటి వరకైతే గ్రామీణ ప్రాంతాలలో మన ప్రజలు ఏ అంబేద్కర్ గారు అయితే కుష్టి రోగికైనా మనిషికైనా గుడిసెల్లో ఉన్నవాడికైనా 1000 కోట్ల బిల్లులో ఉన్నవాడికైనా ఒకే ఓటు హక్కు అనేటువంటి గొప్ప ఆయుధాన్ని ఇచ్చినది మనం చెప్పుకుంటాము. దాని ప్రయోగం జరగకపోతే నువ్వు ఎప్పుడూ వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇంకొక మాట చెప్తారు, ఎస్సీలు అయితేనేమో ఎవరు గెలిస్తే ఎస్సీలు వెళ్తారు, ఎస్టీలు వెళ్తారు, ఎవరు గెలిస్తే ఎస్టీలు వెళ్తారు. నీకు బీసీలో వచ్చినప్పటికి ఏమైపోతుంది, పెద్దలు వచ్చి నిలబడతారు, అక్కడ పెద్దలు వచ్చి నిలబడతారు. అసలు ఎంత గమ్మతుందంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక ఊరు ఉన్నది, ఆ ఊరిలో ఎన్నికలు వస్తే అందరూ ఉత్తాను ఎడిపోతుంటే అంటే దావతిస్తాను ఎక్కడంటే గడిలే దావతిస్తాను అంటారు. అవునా, ఎప్పుడు వచ్చిందా అంటే మేము వచ్చిందా అంత నమ్మనట్టు పోతుంది. అంటే ఇంత ఒక 3-4 ఏళ్ళ పోసి దీంతంతా మందు పెట్టిండు, తాగిపించిండు, తెల్లారి ఇక ఆయన చెప్పినట్టే ఓటేసే కథ మొదలై వారి ఓటు ఏమై ఇక్కడ ₹1,00,000 ₹2,00,000 ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇది గిట్ల అయిపోయింది అని ఒక ఉపన్యాసం ఇచ్చింది. ఉపన్యాసం ఏంటంటే, వాళ్ళ లెక్క అప్పుడప్పుడు వచ్చి దావతిచ్చి ఎవరు మేకపోతు కోసి దావతిచ్చి మిమ్మల్ని మంచిగా చేసుకోవాలా, ప్రతి నిత్యం నీ కాళ్ళకు మొదలితే పనితో పెట్టి సర్వీస్ చేయాలి. ఏది కావాలి, నీ సాగుకు వచ్చి, నీ పెళ్లికి వచ్చి, నీ ఆపదలో, నీ అవసరాల్లో భాగం పంచుకునేది కావాలన్నా, ఇది కావాలన్నా తెచ్చండి. తెలిస్తే ఏది ఇదన్నా చేస్తారో అదే చేస్తానని చెప్పండి. లేదు బిడ్డలు ఇదే చేయాలని చెప్పిండు, మేము ఏ పాత పని చేసినా గది చేయాలని చెప్పి. అంటే అట్లా నేను ఎక్కడ సాధ్యమవుతుంది, ఎంతమంది సాధ్యమవుతుంది ఆలోచించండి. ఇవాళ ఎన్ని సంఘాలు, ఒక్కటి మాత్రం సాధ్యమేంటంటే సంఘాలు ఎన్నెన్నో ఉండని కాక, బీసీల పేట సంఘాలు ఎన్నెన్నో ఉండని, ఎస్సీల పేట ఉండని, ఎస్టీల పేట ఉండని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేరుగా ఉండని కాక, ఇవాళ సంపూర్ణమైన రాజ్యాధికారం సాధ్యమవుతుందో కాదో అదొక ప్రశ్న. కానీ ఇవి కూడా లేకపోతే నీ గుర్తింపు లేదు, నీ గౌరవం లేదు, నీ వాదన లేదు. అట్లీస్ట్ నీకు నువ్వుగా నిలబడడానికి, ఎదిగిన వాడిని కాపాడుకోవడానికి ఈ సమావేశాలు, ఈ సంఘాలు తప్పకుండా ఉండాల్సిందే. సంఘం ఎవరికి అవసరం? నేను చాలాసార్లు చెప్పిన, అన్ని ఉన్నోడికి సంఘం అక్కర్లేదు, అందరినీ గుంజుకున్నోడికి సంఘం అక్కర్లేదు. గుంజుకుంటున్నాడు ఎవరికి అవసరం సంఘం? గుంజుకోకుండా కాపాడే వారికి, హక్కుల కోసం తప్పించే వారికి మాత్రమే సంఘం కావాలి. కొంతమంది అన్నప్పుడు ఈ సంఘాలు ఏంటి కథ ఏంటని నేను ఒక దాని మీద ఉపన్యాసం ఇచ్చింది. తప్పకుండా ఏ వర్గాలు అయితే అణచివేత గురైతుందని చెప్పి మనం మాట్లాడుతున్నామో, దోపిడీ గురైతుందని చెప్పి మాట్లాడుకుంటున్నామో, మన వాటా మనకు చెందుతుందని చెప్పి మాట్లాడుకుంటున్నామో, ఏ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి మాట్లాడుకున్నాము, ఆ స్ఫూర్తిని అమలు చేస్తలేదని చెప్పి మనం కొట్లాడుతున్నాము. అవన్నీ కూడా మనకు మన కుటుంబాన్ని పోషించడానికి ఎంత ఇంపార్టెంటో వాటి కోసం కొట్లాడడం కూడా అంతనే ఇంపార్టెంట్. అందుకని మనకు ఎన్ని ఉంటాయి, ఒక భుజం మీద మన కుటుంబం, ఒక భుజం మీద ఈ జాతికి సంబంధించిన సమస్యల కోసం కొట్లాడేది. అంటే నిరంతర పోరాటం ఉండవలసిందే.
అనేక మంది చెప్పుకుంటూ మీ ఈశ్వరయ్య గారు ఒక మాట చెప్పారు, నేను ఇంటరాక్ట్ అయినా అంటే పెద్ద పెద్ద స్థానంలో ఉండే వాళ్ళు కూడా గట్టి నిర్ణయాలు తీసుకోవాలంటే కింద కూడా చైతన్యం ఉండాలి, ఐక్యత ఉండాలనే మాట చెప్పింది. సత్యం అది. నేను కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట చెప్పి నిజమే, కానీ మనకు కూడా ఒక వెంట ఉండాలి కదా, మనకు చేయడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి కదా అని చెప్తుంటే అర్థం చేసుకోండి ఎట్లుంటుందో దాన్ని. అందువల్ల దయచేసి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఎప్పుడు సభలో ఇద్దరో ముగ్గురు మనం ఎవరిని ద్వేషించాల్సి అక్కర్లేదు. మేము 25 ఏళ్ళుగా మేము ప్రజాపతిని ఉన్నామంటే అందరి మనల్ని పొందే ఉంటుంది తప్ప పొందని మనలతో వచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి మేము ఆల్రెడీ ఉన్నప్పటికీ వెళ్ళలేం. కాబట్టి మీ అంత షార్ప్గా మేము మాట్లాడలేదంటే ఎవరిని తిట్టాల్సి అక్కర్లేదు, ఎవరిని కొట్టాల్సి అక్కర్లేదు. విషయ పరిజ్ఞానం మీద డిబేట్ కనుక జరిగితే దాన్ని కింది దాకా తీసుకుపోగలిగితే తప్పకుండా రిజల్ట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మేము ఇంత అన్నిటి రాకపోవచ్చు, దాంట్లో మీరు బాగా పంచుకోకపోవచ్చు, కానీ మేము అనుకుంటాం మేము 25 ఏళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఇగో ఈ దోపిడీ గురించి, అణచివేత గురించి, హక్కుల గురించి మాత్రం తప్పకుండా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడడం నిజమే. కాబట్టి ఇవాళ చిరంజీవి గారి పుస్తకం డెఫినెట్గా కొంత మళ్ళీ ఎన్లైన్మెంట్ అండ్ ఐక్యత తెస్తుందని, కొంత ముందు తీసుకుని దోహదపడతాయని చెప్పి భావిస్తున్నాం. ఈ మధ్యకాలం చర్చ జరుగుతుంది, ఎక్కడ చూసినా బీసీ వాదం పెరిగింది. ఒక ఏరా వస్తుంది అంటే పాలకుల మీద ఎంత విసుకెత్తిందో ఈ చర్చ ఉండదు. కానీ ఒక్కడు మాత్రం సత్యం, ఇవాళ నంబర్ గేమ్ ఏదైతే అంటున్నాం, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నంబర్ గేమ్. నేను 40 ఏళ్ళ క్రితం 2 డాక్యుమెంట్ల మీద టైటిల్స్ ఉన్నాయి, ఆ టైటిల్స్ని గుర్తు చేస్తాను. పాలకులు ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించరు. పాలకులు పవన్ కోసం జరుగుతున్న ఘర్షణలో భాగంగా అప్పుడప్పుడు ఇచ్చే రాయితీలు మాత్రమే. ఆ డాక్యుమెంట్ మీద ఉన్నటువంటి టైటిల్. రెండవది, పాలకులు ప్రజల సమస్యలు పరిష్కరించే సత్తా కోల్పోయినప్పుడు క్యాస్టిజం, కమ్యూనలిజం, రీజనిజం, దీస్ ఆర్ ఆల్ వెపన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రూలింగ్ క్లాసెస్. ఇది 40 ఏళ్ళ క్రితం పెట్టిన డాక్యుమెంట్. అందువల్ల ఇవన్నీ పాలకులు వాళ్ళంతా వాళ్ళ గుడ్డిస్తారు. మనం చూస్తలేమా ఎందుకు వచ్చింది బీసీ డిక్లరేషన్, ఎందుకు వచ్చినాయి ఇన్ని రకాల హామీలు మీరు కూడా చూడండి. ఇవాళ ఎన్నడూ ఏమి ఇయ్యలేని వాళ్ళు వీటి మీద మేము రాజకీయాలు చేయలేము అనే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఇస్తున్నాం అని చూస్తున్నాం మనం. అందుకని ఎవరి మినహాయింపు కాదు. ఇవాళ పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ దానికోసం ఏదైనా చేసేటువంటి ఏ అడ్డదాన్ని తొక్కే పద్ధతులు ఉన్నప్పుడు వీటిని అధిగమించగలిగేటువంటి మనకు ఒక సోయి ఉండాలి, కన్సర్న్ ఉండాలి. తప్పకుండా అర్థం కాదు, ఎందుకంటే ఇంత చదువుకోవడం విషయం ఉపన్యాసాలు ఏమైనా గంట చదువు ఇక్కడే ఉంటుంది, ఇక్కడ పోతుంది, ఏమవుతుంది అనేటువంటి తప్పకుండా ఉండాలి. ఎక్కడెక్కడైతే ఎదిగే లీడర్షిప్ ఉంటుందో ఆ ఎదిగే లీడర్షిప్ని మనమే కథ పట్టించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మీరు అనుకుంటారు మాట్లాడడానికి అనుకోవచ్చు, మాట్లాడకుండా ఉండేవాళ్ళు చేయాల్సిన సందర్భంలో పక్క చేసుకుంటూ ఉంటాడు, చాలా ఎక్కువ చేసుకుంటూ ఉంటాడు. అందువల్ల మాట్లాడితేనే భుజాలు వేసుకుంటేనే దండ వేసుకున్నట్టుంటేనే మెల్లేసుకున్నట్టుంటేనే అది కాదు. అనేక పద్ధతుల్లో అనేక జరుగుతుంది కాబట్టి ఈ మేరకైనా ఉన్నాం. ఇంకా పురోగమించాలంటే మాత్రం తప్పకుండా ఎక్కడో ఒక మార్పు రావాల్సిన సంఖ్య ఉంది. ఆ మార్పు కోసం పునాది వేసుకుందామని చెప్పి ఆ దిశగా తప్పకుండా అడుగులు వేయడమే కాకుండా దాన్ని సాధించే క్రమంలో అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తూ చిరంజీవి గారి ధన్యవాదాలు ఉండాలి అని చెప్పేసి సార్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక చిన్న సత్కారం, చీఫ్ సత్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను. సో ఆల్రెడీ ఇప్పటికే టైం కాలాతీతమైంది. దాదాపు
మూడు గంటల 15 నిమిషాల నుంచి మీటింగ్ కొనసాగుతుంది. నేను కూడా అసలు నా ఓపెనింగ్ రిమార్క్స్ చెప్తానుకున్నాను కూడా నేను చెప్పలే. సరే ఎనీహౌ నేను ఇంకా కొనసాగించలేను ఎక్కువ. సో మరి ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి మనం 11:30 ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన మొట్టమొదట మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చేసి ఆ టైం అయిపోతుందని వారు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది మాట్లాడారు. మన వేదికపై ఉన్నటువంటి పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా మన ఎంపీ మల్కాజ్గిరి శ్రీ ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా బండా ప్రకాష్ గారు డిప్యూటీ చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గారు, మన మధుసూదనాచారి గారు, హనుమంతరావు గారు, ఊర నర్సయ్య గౌడ్ గారు, వకలాబద్నం కృష్ణమోహన్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు, పూర్ణచంద్రరావు ఐపీఎస్ గారు, సంగిశెట్టి శ్రీనివాస్ గారు, ఇంకా ఇతర జూలూరి గౌరీశంకర్ గారు, ఇతర పెద్దలందరూ మాట్లాడారు. ముఖ్యంగా మరి ఇంకా వేదికపై ఇంకా పెద్ద చాలా మంది ఉన్నారు. మన బాలరాజు గౌడ్ గారు కూడా మాట్లాడారు. బట్ వేదికపై ఇంకా ఉన్న పెద్దలు సురేష్ ఉన్నాడు, మన రాఘవేంద్రరావు గారు ఉన్నారు, మేడం ఉంది. మేడం కూడా మాట్లాడే అవకాశం నేను ఇవ్వలేకపోయినా సారీ, నన్ను ఏమనుకోవద్దు. అట్లనే అటు లాయర్స్ కూడా వచ్చినారు, వారికి కూడా ఇవ్వలేకపోయినాము. సో సమయాభావం వల్ల మనం అందరినీ మాట్లాడించలేకపోయినాం. దయచేసి ఏమనుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ బుక్ కూడా రాయడం కూడా ఉద్దేశం ఏంటంటే బీసీ సమాజం ఇప్పుడు కొంత మేల్కొంది. ఇవాళ ఎక్కడ చూసినా కొంత బీసీల గురించి, బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ బీసీ ఉద్యమానికి సైద్ధాంతిక పునాది ఏంటి, ఇది దేని కొరకు నడుస్తుంది, ఏ ఆధారంగా నడుస్తుంది, దీనికి పిల్లర్స్ ఏంటి అనే దానిపైన కొంత ఆలోచించినప్పుడు మరొక సైద్ధాంతిక గ్రంథం రాయాలనుకుని మొట్టమొదట నేను ఫిబ్రవరి 23వ తారీఖు రోజు సూర్య పత్రికలో ఇస్సా ఇజ్జత్ ఉత్మత్ అనేది మన బీసీ ఉద్యమ నినాదాలుగా ఉండాలని చెప్పి రాయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఉద్యమ నినాదాలను ఒక సిద్ధాంతపరంగా మలచాలనుకుని ఈ పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ముఖ్యంగా నా మాటలో నేనేం చెప్పదలుచుకున్నా ఆల్రెడీ చెప్పిన. సో మరి రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమించి మరి రాజ్యాధికారాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ బుక్లో కూడా కన్క్లూజన్ చేసింది ఏంటంటే బీసీల పార్టీలు వస్తేనే బీసీలకు న్యాయం దక్కుతుంది. ఇప్పుడున్నటువంటి ఆధిపత్య కులాల పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరపవు కూడా. కాబట్టి ఆ దిశలో మనం పోవాలని చెప్పడం జరిగింది. సరే మీరందరూ కూడా పుస్తకం చదువుకుంటే మీకు ఆ విషయాలు తెలుస్తాయి. సో మరి రాబోయే కాలంలో మరి బీసీ రాజ్యాధికారం రావాలి. నేను ఇందులో నా స్వప్నం కూడా బీసీ రాజ్యాధికారం అని చెప్పి రాయడం జరిగింది. మరి ఆ దిశలో అందరూ కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా 3 గంటల నుంచి కూర్చున్నారు. మీ ఓపికకు ధన్యవాదాలు. సో మరి దయచేసి అందరూ స్వీకరించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.